కర్మ అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. అలాగే మన పెద్దవాళ్ళు కూడా అనేక సందర్భాల్లో కర్మ అనే ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. అసలు కర్మ అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం వాస్తవమేనా? కర్మ అనేది ప్రతి ఒక్కరి జీవితానికి వర్తిస్తుందా? ఇలాంటి సందేహాలన్నింటికి పులుస్టాప్ పెట్టడానికే ఈ స్టోరీ. అసలు ఈ కర్మ సిద్ధాంతం ఎలా వచ్చిందంటే, కర్మ అనేది సంస్కృత పదం. మనం చేసే ప్రతి పనికి దానికి తగిన ఫలితం వస్తుందని కర్మ సిద్ధాంతం వివరిస్తుంది. సాధారణంగా మనం ఏదైనా నెగిటివ్ పాయింట్లో ఆలోచించినా, పని చేసినా, మాట్లాడినా అదే నెగిటివ్ ఎనర్జీ మనకు వర్తిస్తుంది. అయితే కర్మ అనేది శిక్ష మాత్రం కాదు. ఈ కర్మ సిద్ధాంతం గురించి మరికొన్ని ఆసక్తికర అంశాలు, తెలియని విషయాలేంటో చూద్దాం. కర్మ సిద్ధాంతం గురించి ప్రతి ఒక్కరూ వినే ఉంటారు, కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోరు. మరికొందరికి దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు. అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం జరగాల్సింది జరగక మానదు అనేది ప్రధాన ఉద్దేశ్యం. అలాగే జరగాలి అని రాసి ఉన్న దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు, జరిగేది ఆపలేరు. జరగనిది మన ప్రయత్నం చేసినా జరగదని అర్థం. ఏ భావాన్ని వ్యక్తం చేస్తే అదే విధంగా ఫలితం పొందుతాం. అంటే పనికి తగ్గ ఫలితం తిరిగి వస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ సంతోషం, ప్రశాంతత, ప్రేమ, స్నేహం కోరుకుంటారు. మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రేమను, సంతోషాన్ని, ప్రశాంతతను, నిజమైన స్నేహితులను పొందగలుగుతాం. కర్మ ఎలా వచ్చింది? జీవితం కేవలం తనంతట తాను జరగదు. మన పాత్ర ఉంటేనే జీవితం ముందుకు సాగుతుంది. ఈ విశ్వంలో మనం ఒక భాగం కాబట్టి చుట్టూ ఉన్న వాళ్లతో పోల్చుకోకుండా మీకు నచ్చినట్టు మీరు ఉండాలి. ఏదైనా మార్పు కోరుతున్నప్పుడు దాన్ని అంగీకరించాలి. ప్రతి ఒక్కరిలో శత్రువుని చూసినా, మీలో నెగిటివ్ లక్షణాలున్నా జీవితంలో ఎదగలేరు. అలాగే ఎంతో కాలం ఉండలేరు. మానవత్వంతో మెలిగినప్పుడే జీవితంలో పైకి రాగలరు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండటం అలవర్చుకోవాలి. చుట్టూ ఉన్న మనుషులు కాదు, ప్రదేశాలు కాదు, వస్తువులు కాదు, ముందు మనలో మార్పు రావాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ముందుగా మనల్ని మనం మార్చుకుంటే మన ఆలోచనలు మనకు కూడా మార్పును అంగీకరిస్తుంది. మన జీవితంలో ఏదైనా తప్పు జరిగిందంటే దానికి ఖచ్చితంగా మనలో తప్పు ఉందని అర్థం. మనం చుట్టూ ఉన్న వాటికి మనం అద్దం లాంటి వాళ్ళం. అలాగే మనకు చుట్టూ ఉన్నది అద్దం లాంటిది. అంటే మనం చేసే పనిని బట్టి ప్రతిఫలం తిరిగి వస్తుంది. ఇది విశ్వంలోని వాస్తవం. మన జీవితంలో మనకున్న బాధ్యతలను మనం ఖచ్చితంగా స్వీకరించాలి. ఈ విశ్వంలో ప్రతి ఒక్కదానికి అనుసంధానం ఉంది. ప్రతి అడుగు మరో అడుగును ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్కరూ మొదటి పని పూర్తి చేయాలి. మొదటి పని చేయకుండా చివరి పని చేయడం గొప్పతనం కాదు, గుర్తింపు కూడా కాదు. ఇచ్చిన పని పూర్తి చేయడానికి కష్టపడాలి. ఒకేసారి రెండు విషయాలు ఆలోచించలేరు. ఒకవేళ మన దృష్టి ఆధ్యాత్మిక విలువలపై ఉన్నప్పుడు అదే సమయంలో ఎక్కువ ధనం సంపాదించాలని కాంక్ష ఉండటం సరికాదు. తాము నేర్చుకున్న విషయాన్ని నలుగురికి నేర్పించాలి. అలాగే ఏ విషయాన్నైనా తాము జీవితంలో నమ్మినప్పుడు దాన్ని ప్రదర్శించి వివరించడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం జరుగుతున్న విషయం గురించి ఆలోచించాలి. జరిగిపోయిన వాటిని మర్చిపోవాలి. గతంలోని ఆలోచనలు, గత ప్రవర్తన, గతంలోని కలలను వదిలిపెట్టాలి. ప్రస్తుతం ఎలా ఉన్నాం, ఏం చేయాలన్న విషయాలని మనసులో పెట్టుకోవాలి. మనలో ఖచ్చితంగా మార్పు రావాలి. పాత విషయాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అప్పుడే కొత్త జీవితం ఆనందంగా కోరుకున్నట్టుంటుంది. ఏ విషయంలోనైనా ప్రతిఫలం పొందాలంటే నిరంతరం కృషి అవసరం. నిరంతర కృషితో పాటు ఓర్పు చాలా అవసరం. తాము చేయాల్సిన పని చేస్తున్నప్పుడు తప్పకుండా సంతోషం కలుగుతుంది. అలాగే తమకు ప్రతిఫలం ఎప్పుడొస్తుందో కూడా వాళ్ళు చేసే పనిని బట్టి అర్థమవుతుంది. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలితం పొందుతారు. కర్మ అనేది పాజిటివ్ థింకింగ్ని, పాజిటివ్ పనులను సూచిస్తుంది. సృష్టిలో మొత్తానికి ఉన్నది కేవలం ఒక్కగానొక్క సిద్ధాంతమే. అదే కర్మ సిద్ధాంతం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అంటారు. మన భావనలే మన యథార్థాలు అవుతాయని వివరించేదే కర్మ సిద్ధాంతం. కాబట్టి మన ప్రవర్తన బాగున్నప్పుడే, మన ఆలోచనలు బాగున్నప్పుడే మనం కోరుకున్న జీవితం మనకు దక్కుతుంది. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.